నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతాయి అని అంటుంటే ఏమో అనుకున్నాం గానీ, ఇప్పుడు ఆకాశాన్ని కూడా దాటి వెళ్ళిపోయాయనే మాటలు మాట్లాడుకోవాల్సిన సందర్భాలు ఏర్పడ్డాయని మనం ఆల్రెడీ చెప్పాలండి. ప్రిడిక్ట్ కూడా చేసాం 4-5 months బ్యాక్. అవును, చేశాము. అసలు ఎంత ఘోరంగా అంటే చాలా ఘోరంగా వెళ్ళిపోతుంది. విపరీతంగా ఒక్క రోజులోనే చాలా సార్లు మారిపోతుండడం, ఈ రేట్ ఇదంతా చూస్తున్నాం. నేను విన్నది ఏంటంటే మనం ఏదున్నా కొంతమంది ప్రిడిక్షన్స్‌ని ఖచ్చితంగా అవుతుంది అని ఎవరెవరైతే మనం నమ్ముతుంటామో, ఉదాహరణకి బ్రహ్మం గారు ఏదైతే చెప్పారో అవన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆయన చెప్పినవి కూడా జరుగుతాయని నమ్ముతాము. ఆయన చెప్పింది ఏంటి అంటే, బంగారం ధర ఎంత పెరిగినా సరే మళ్ళీ తగ్గంది తప్పదు. 10,000కి బంగారం ధర పడిపోతుంది, ఇనుము ధర పెరిగిపోతుంది అని చెప్పాడు అని చెప్పి. నిజంగా బ్రహ్మం గారు అలా చెప్పారా? మరి బంగారం ధరల పరిస్థితి ఇప్పుడు ఇలా ఉంది, రాబోయే కాలంలో ఎలా ఉంది? అంటే 10,000కి పడిపోవడము, ఇనుము ధర పెరగడం అనేది కల్పించారండి. అక్కడ బ్రహ్మంగారు చెప్పలే. అంత ఫేక్ కాకపోతే న్యూసా? ఆయన ఒక విషయం చెప్పాడు. ఇత్తడికి పుత్తడికి ఉన్నంత డిమాండ్ పెరుగుతుందని చెప్పాడు. ఇత్తడికి. ఓకే ఓకే ఓకే. అంటే దీన్ని మనం ఎలా అన్వయించుకోవచ్చు అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి గోల్డ్లోనే ఇంకొక డిఫరెంట్ ఇది వస్తుంది. సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది. మీరు కట్ చేసినది గోల్డ్ లాగే ఉంటుంది. అది మనకి చాలా తక్కువకి వస్తుంది. ఇంక ఇవాళ రేపు ఈ గోల్డ్ రేట్ పెరిగేసరికి జనాలందరూ స్నాచింగ్ పెరిగిపోయింది. అవును. ఇంక ఇవన్నీ తలకాయ నొప్పి ఎందుకని వేసుకొని తిరుగుతారు. ఇంకోటి ఏంటంటే ఈ గోల్డ్ రేటు చాలా మంది యూట్యూబ్లో చెప్తున్నారు. అంటే కొంత అనాలిసిస్లో, ఆస్ట్రాలజర్లు అనట్లేదు, అనాలిసిస్లో 50,000కి వచ్చేస్తుంది, 60,000కి వచ్చేస్తుంది, ఇప్పుడు కొనకండి అంటున్నారు. కానీ అంత రేట్ అయితే తగ్గదండి. మరి 10,000కి బ్రహ్మం గారు చెప్పారు అనేది ఎవరో కనిపించి చెప్పుంటారు. నేనైతే చదివిన దగ్గర ఎక్కడ లేదు, నేను ఎక్కడ వినలేదు కూడా. మరి ఐరన్ రేట్ పెరిగిపోతుందని మాత్రం జనరల్గా పెరగవచ్చు ఐరన్ రేట్, కానీ అది మరీ లక్షల్లోకి వెళ్ళిపోవడం ఐరన్ రేటు, ఇది 10,000కి రావడం అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అదంతా పూర్తిగా దాని ఏమంటారు, పుకార్ మన దీంట్లో. పుక్కిడి పుకార్లు అవన్నీ కూడా. ఏమైనా మీకు అంటే ఏమైనా సరే మీకు ఈ నవంబర్ లోపలే ఏదైనా ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న బ్రేక్ పడవచ్చు గోల్డ్ కి. కానీ పెరుగుతుంటది. పెరగడం మాత్రం తగ్గదండి. అది అసలు యాక్చువల్ గా ఆగాల్సింది 4-5 నెలల క్రితమే ఆగాలి, 5-6 నెలల క్రితమే ఆగాలి ఆగుంటే. ఇంక అక్కడే ఆగినప్పుడు ఇంకెక్కడ ఏమాగుతుంది? ఎప్పటి వరకు ఇలా ఆగకుండా వెళ్తుందంటారు? ఇది పెరుగుతూనే ఉంటుందంటారా? ఇది 1 సంవత్సరంన్నర వరకు వెళ్తూనే ఉంటుందండి. 2028 దాకా వెళ్తూనే ఉంటుంది. మీకు ఇక్కడ నుంచి 4 years తర్వాత మాత్రం ఖచ్చితంగా ఆగుతుంది. 4 years తర్వాత ఖచ్చితంగా ఆగుతుంది, అందులో డౌట్ ఏం లేదు. ఆగడమే గానీ తగ్గడం అయితే ఏమి ఉండదు అక్కడ. అంటే మీకు ఒక 4 years తర్వాత ఈ గోల్డ్ రేటు ఒక 5 లక్షలు 6 లక్షలు ఉందనుకుందాం. అక్కడ ఒక 50,000 తగ్గితే ఈ విషయం ఏముంది? 50,000 లక్ష తగ్గింది, 5 లక్షలు 6 లక్షలు అయిపోయింది, ఒక 5 లక్షలకు వచ్చింది, లేదా 4 లక్షలకు వచ్చింది. అదేలేండి, అవును. అందుకోలేని రేటుకి వెళ్ళి అది కాస్త తగ్గినా పెద్ద ఎఫెక్ట్ ఉండదు అనేది మనకు అర్థమవుతుంది. అయితే నేను సిల్వర్ రేట్ విషయంలో మాత్రం, సిల్వర్ విపరీతంగా పెరుగుతుంది అని చెప్పిన దానికి చాలా మంది నన్ను అడిగారు, అసలు ఏంటి, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సిల్వర్ రేట్ అంతగా పెరుగుతుంది? ఎందుకంటే గోల్డ్ ఈజ్ కామన్, కానీ మనం ఇప్పుడే చూస్తున్నాం, ఇన్ని సంవత్సరాల్లో సిల్వర్ రేట్ ఇంత పెరిగిందని ఇప్పుడే చూస్తున్నాం. మీరు సిల్వర్ రేట్ ని ఎందుకు మీరు అంత పర్టికులర్ గా ప్రెస్ చేసి ఎందుకు చెప్పారు అని కూడా నన్ను చాలా మంది అడిగారు. మీకు అది వినిపిస్తాను. లేదంటే అతిచారం అంటారు, అతిచార ఫలితాలు అనుకుని ఉంటాయి. అంటే ఎప్పుడు గురువు ఒకే రాశి మారుతాడండి. అలా కాకుండా ఈసారి ఏమైపోయిందంటే ఒకేసారి 3 రాసులు మారింది. అలా విపరీతమైన ఫలితాలు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇలా 3 రాసులు మారినప్పుడు పెరుగుతుంది. మనం 4 నెలల క్రితం, ఇది సెప్టెంబర్ కదా, అక్టోబర్ 18th నుంచి ఒక 24 days మీరు కావాలంటే రాసి పెట్టుకోవచ్చు. 24 days ఆఫ్ స్పాన్ లో మీరు సిల్వర్ రేట్ ఎంత రేట్ బాగా పెరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ జూన్ వరకు కూడా పెరుగుతూనే ఉంటుంది. జూన్ లో ఇంకా మీకు జూన్ లో ఇంకా విపరీతంగా పెరుగుతుంది సిల్వర్. అది కూడా చెప్పాను. అలాంటి అంత పెద్ద వీడియో ఎందుకు ప్లే చేయడం నేను చేయట్లేదు. అంటే మామూలుగా మీరు అన్నట్టు బంగారం అంటే వేలల్లో పెరిగేది, కానీ వెండి మహా అయితే 100లోనే పెరిగేది. వెండి కూడా వేలల్లో పెరిగిపోతుంది. అసలు వెండి అయితే ఇంకా ఘోరంగా పెరుగుతుంది. మీకు ముందు రోజు 1,60,000 1,70,000 దగ్గర ఉన్నది ఒకటేసారి 2 లక్షలు అంటున్నారు. అంటే 40-50 వేలు వ్యత్యాసం ఉంటుంది. 30,000 40,000 పెరగడం ఏంటంటే ఒక్క రోజులో. అంటే ఇదంతా అతిచారము. నేను అంటే ముండేన్ ఆస్ట్రాలజీ అని ఒకటి ఉంటుంది, అందులో మీకు గురువు మనకి ఎవ్రీ ఇయర్ ఒక రాశి మారుతాడు.
రూల్ అనమాట. అది ఎప్పుడైనా అతిచారాలు వచ్చినప్పుడు 2 రాసులు మారిపోతాడు. కానీ ఈసారి ఏమైందంటే మనకి లాస్ట్ ఇయర్ 2025 మేబీ జూలై ఆగస్ట్ ఆ టైంలో ఓకే. గురువు వృషభంలో ఉన్న గురువు మిథునంలోకి కర్కాటకంలోకి వెళ్ళిపోయాడు చాలా ఫాస్ట్గా సర్మని. కర్కాటక రాశిని మనకి చంద్రుడు ఉండే రాశి, చంద్రుడు సిల్వర్ కారకుడు మన ఆస్ట్రాలజీలో ఉంటుంది. ఏ యొక్క మెటల్ ఏ గ్రహానికి కారకం అని. మీరు అదే పరంగా మీరు దాన్ని బేస్ చేసుకుంటే మార్కెట్లో ఏ వస్తువులు రేట్లు పెరుగుతాయి, ఏ వస్తువులు రేట్లు తగ్గుతుంటాయని దాని బేస్ మీదే ఉంటుంది. అలాగే యుద్ధాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి నాగసాకి, హీరోషిమా నాగసాకి యుద్ధాలు జరిగిన సమయంలో ఉన్న ట్రాన్సిట్స్ కనుక తీసుకుంటే జపాన్ దేశానికి కారక స్థానం ఇది మిథునం. మిథునంలో శని ఉంటూ ముందు వెనక పాపకత్తిలో ఉంటాడు శని రవికుజుల మధ్యనే. అందుకని అప్పుడు నాగసాకి, హీరోషిమా నాగసాకి మీద అంత పెద్ద దాడి జరిగి మొత్తం స్మాష్ అయిపోయింది. అలాగే మనకి గోల్డ్కి రవి గురువు కారకులు. సో అందుకని విపరీతంగా పెరగడం. సిల్వర్కి పర్టికులర్గా చంద్రుడు కారకుడు కాబట్టి 3 రాసులు మారి ఎప్పుడైతే చంద్ర రాసుల్లోకి గురువు వచ్చాడో బాగా హైక్ అయింది అనమాట అది. అట్లా ఎప్పటి వరకు ఇలా పెరుగుతూ పోతుంది వెండి? బంగారం సంగతి అంతే, ఇంకా 4 సంవత్సరాల వరకు అన్నారు. ఇంకొక 1.5 year వరకు పెరుగుతూనే ఉంటుంది. వెండి కూడా ఖచ్చితంగా పెరుగుతూ ఉంటుంది 1.5 year వరకు. ఇంకా అందులో డౌట్ ఏం లేదు. ఎంత వరకు వెళ్ళే అంచనా ఉందంటారు సుమారుగా? 6 లక్షల నుంచి 10 లక్షల వరకు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. 6 to 10 వరకు వెళ్ళినా మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఒకప్పుడు భూముల మీద ఇన్వెస్ట్ చేసినోడు ఎప్పుడు చెడిపోవడం. అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు కూడా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. దిస్ ఈజ్ ఆల్సో రైట్ టైం. మీరు ఏం టెన్షన్ పడకండి. అవునా? ఇప్పుడు ఇంత రేట్లు పెరిగిపోయాయి, మరి ఇంకేదేమి మీద చేద్దామంటే, ఎందుకంటే కనీసం గోల్డ్ సిల్వర్ అయినా మీరు భూముల నుంచి ఖనిజాల రూపంలో తీయగలుగుతారు. భూమిని మీరు క్రియేట్ చేయలేరు. ఒక భూమి అయిపోయిందండి, ఇంకా అయిపోయింది. ఇక్కడ ఐ డ్రీమ్ ఆఫీస్ కట్టారంటే ఇక్కడ కట్టేసారు, కడితే మీరు కట్టాలి ఇంకో ఫ్లోర్. భూమిని క్రియేట్ చేయలేం. కానీ ఎప్పటికైనా కూడా భూములకి ఉండే వాల్యూ భూములకు ఉంటుంది. ఇప్పుడు ఏదో కొంచెం ఆగే రేట్లు అనుకోకండి. యాక్చువల్గా భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి దిస్ ఈజ్ ద రైట్ టైం అని చెప్తాను నేను. మీరు కావాలంటే ఇది రాసి పెట్టుకోండి. ఇక్కడ నుంచి కరెక్ట్గా 2 months తర్వాత, అంటే ఇది ఇప్పుడు ఏ నెల? ఇది జనవరి కదా. జనవరి ఎండింగ్ వచ్చేసాం ఆల్మోస్ట్. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే మాసంలో ఒక్కసారి నేను ట్రాన్సిట్ కూడా చూస్తాను. మీరే చెప్తారు, అరే ఏమిటి ఇంత రేట్ పెరిగిపోయాయి ఏంటి భూములని. ఇది రాసి పెట్టుకోవచ్చు మీరు కావాలంటే. ఏప్రిల్, మే, జూన్ మీరు ఈ టైమ్స్లో చూస్తే కనుక ల్యాండ్ రేట్స్ ఇప్పుడున్న దానికంటే బాగా పెరిగాయి అని చెప్పి మీరు ఖచ్చితంగా వింటారు. బాగా అంటే ఎన్నింతలు పెరిగే అవకాశం ఉండొచ్చు? ఇప్పుడు మీరు ఉదాహరణకి ఒక దగ్గర ఎక్కడో మన అవుట్స్కర్ట్స్ లో 1 ఎకరం ₹1,00,00,000 ఉంది అనుకుందాం. ఇప్పుడైతే మరి అవుట్స్కర్ట్స్ లో 3 కోట్లు అయిపోయి తగ్గట్లేదులేండి. ఆ 3 కోట్లు ఉన్నది ఒక 6 కోట్లు 10 కోట్లు అయ్యే ఛాన్స్ ఉంటుంది 100%. ఏప్రిల్, మే, జూన్ గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనం ఎప్పుడైనా సరే ఒక చార్ట్ లో మీరు దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందో ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. మీ జన్మ జాతకంలో జూపిటర్ అండ్ సన్ మంచి పొజిషన్స్ లో ఉన్నారు, గోల్డ్ మీద చేయొచ్చు. మూన్ మంచి పొజిషన్ లో ఉన్నాడు, సిల్వర్ మీద చేయొచ్చు. మార్స్ మంచి పొజిషన్ లో ఉన్నాడు, కాపర్ మీద అండ్ అట్లాగే భూముల మీద చేయొచ్చు. ఆ టైంలో కాపర్ కూడా బాగా పెరుగుతుంది అండి. కాపర్ విపరీతంగా పెరుగుతుంది ఆ టైంలో. అంతకంటే ముందు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అండ్ అట్లాగే సాటర్న్ బాగున్నాడు, ఐరన్ మీద, ఆయిల్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అట్లా ఒక్కొక్క దీనికి ఇప్పుడు బ్రాస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, జూపిటర్ బాగుండాలి అక్కడ. సో ఈ బ్రాస్ మీద అయితే జూపిటర్ అండ్ మార్స్ 2 బాగుండాలి. ఇక్కడ ఏంటంటే మీ పర్సనల్ చార్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే టైము, ఏ ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఎలా అయితే ప్లానటరీ పొజిషన్స్ మారుతున్నప్పుడు ఇది విపరీతంగా పెరుగుతుందని, మనకి 4-5 నెలల క్రితం వీడియోలు కొడితే సిల్వర్ విపరీతంగా పెరుగుతుందని ఒక 10 వీడియోలు దా చేసాం మనం ఆల్మోస్ట్. అన్నిట్లోనే ఉంది అది. సో నేను అనేది ఏంటంటే ఇది మీరు కరెక్ట్గా చూసుకోగలిగితే, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు సంపాదించడం ఎవ్రీ మంత్ జాబ్ చేసుకుంటున్నాం, లేకపోతే ఏదో వ్యాపారం చేసుకుని సంపాదించడం ఒక ఎత్తు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక 1 year బ్యాక్ గోల్డ్ కొన్నారు అనుకోండి, ఒక 10 లక్షలు పెట్టి, ఇంకో 10 లక్షలు యాడ్ అని అయ్యావు కదా ఇప్పుడు మీకు. మరి 10 లక్షలు మీరు ఎంతకాలం మీరు జాబ్ చేస్తే వస్తాయి మీకు? నిజమే. అట్లా పర్ఫెక్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్స్ కన్నా చూసుకొని ప్లాన్ చేసుకుంటే చక్కగా మీరు పొందొచ్చు. కొంతమంది తెలియక ల్యాండ్స్ మీద బాగోదు, వాడిపోయి ల్యాండ్ కొంటాడు, ఏదో కబ్జా అవుతుంది. అది గోల్డ్ మీద చేస్తాడు, గోల్డ్ మీద బాగాలేదు, అది ఎవడో కొట్టేస్తాడు,
ఓహో! అంటే ఇప్పుడు మీరు చెప్పిన పర్సనల్ జాతకంలో ఉండే ఆ గ్రహాల రీత్యా కొనకపోతే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. ఇలాంటి కొన్న ఇబ్బందులు ఉపయోగం వస్తుంటాయి. ఉండదు. కొన్న ఉపయోగం ఉండదు. ఓహ్! నేనదే ఆలోచిస్తున్నా. దీనికి దానికి సంబంధం ఏంటండి? ఎలా పెరిగింది? ఖచ్చితంగా కొన్నోళ్ళం అమ్మితే బాగుపడ్డట్టు అంటే ఎక్కువ రేటే వస్తుంది గదా! ఎందుకిలా చెప్తున్నారా అని. యాహ్! ఇక్కడ ఈ మెలికుంది. ఈ మెలిక ఉంటుంది. గోల్డ్ ఆహాహా! పోతుంది. లేకపోతే గోల్డ్‌ని పెట్టేయాల్సిన పరిస్థితి వస్తుంది వాడికి లాసొచ్చి. ఓకే. ఓకే. ఆ వ్యక్తికి గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయకూడదని ఉందనుకోండి. హ్మ్. హ్మ్. ఆ జీవుడికి ఏదో ఒక కష్టం వచ్చి ఆ గోల్డ్‌ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టి పైసలు తెచ్చుకొని అది కంప్లీట్ చేసుకుంటాడు. హ్మ్. అది. ఇప్పుడు నిజంగా బ్యాంకుల్లో ఎవరిదన్నా గోల్డ్ ఉన్నా గూడా ఒక 10 తులాలకి అప్పట్లో అది హై అమౌంటే. అవునవును. ఇప్పుడు 10 తులాల బదులు 5 తులాలు పెట్టినా గూడా అదే అమౌంట్ వచ్చి మళ్ళీ 5 తులాలు మనం రిటర్న్ తెచ్చుకోవచ్చు. తెచ్చుకోవచ్చు. కరెక్టే. అవును. అదొకటి తెచ్చుకోవచ్చు. హ్మ్. ఇంకోటేంటంటే ఈ పెరగడం వల్ల మీరు వింటారు ఈ మాట. నకిలీ గోల్డ్ క్రియేట్ అవుద్ది ఎక్కువగా. సొసైటీలో. హ్మ్. నకిలీ గోల్డ్ క్రియేట్ అవుతుంది. హ్మ్. అవన్నీ బయటపడతాయి గూడా. అయ్యో! స్కామ్సా? ఏంటిదా ఖచ్చితంగా నకిలీ గోల్డ్ స్కాములు బయటపడనున్నాయి చూసుకోండి. ఓహ్! ఎందుకంటే జూపిటర్ యొక్క రూపం మారిందండి. జూపిటర్ ఈజ్ నాట్ జూపిటర్. హ్మ్. ఇప్పుడు మీకు ఈ రాబోయే ఆహ్, ఈ సంవత్సరం గూడా పరాభవనామ సంవత్సరం రాబోతుంది గదా! అవును. పరాభవనామ సంవత్సరానికి అధిపతి గురువు. హుహుహు. కానీ తన రూపు ఎప్పుడైతే మారిపోయిందో హ్మ్. పిచ్చిగా గోల్డ్ రేట్లు పెరిగిపోవడం. హుహుహు. ఇప్పుడు దాదాపుగా 1,65,000 ఏమో ఉంది ఇవాళ గోల్డ్ రేటు. హ్మ్. 1,65,000 దగ్గరుంది. అవును. మీరు పరాభవనం సంవత్సరం వచ్చిన తర్వాత పిచ్చిగా గోల్డ్ రేట్ పెరుగుతది. నకిలీ గోల్డ్‌ని రియల్ గోల్డ్ అనుకోని కొనుక్కునే పరిస్థితులు మోసపోతారు. జనాలందరూ అలా మోసపోవడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతది. ఓకే. సో, ఓకే. అందుకని ఓకే. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ఇక్కడైతే మనం గ్యారంటీ అనుకునే దగ్గరే కొనండి. హ్మ్. పిచ్చిగా కొనకండి. హ్మ్. కాకపోతే ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు ఎప్పుడు కూడా డైరెక్ట్ గోల్డ్ కొనరు. పేపర్ గోల్డ్ కొంటారు. హా! అవును. మొత్తానికి ఇప్పుడు మరి కాదండి బంగారం, వెండి, ఈ భూములు ఇవైతే పెరుగుతున్నాయి బావుంది. ఇవన్నీ పెరిగిన తర్వాత కొనాలంటే మన సంపాదన కూడా పెరగాలిగా. మరి అవేమన్నా అసలు ఎప్పుడు ఈ కనిపిస్తున్నాయా? మధ్య కాలం పెళ్ళిళ్ళు షాపుల మీదకెళ్తే ఎవడు జనాలు లేరసలు షాపుల్లో. అవును. గోల్డ్ షాప్స్‌లో. అవును. చాలా మందయితే బంగారాలు ఇవ్వట్లా. హ్మ్. ఏమంటున్నారంటే డబ్బులు ఇచ్చేస్తాం మీరేదో కొనుక్కోండి అంటున్నారు. అవును. ఒక 5,00,000 ఇచ్చేస్తే ఎక్కువ అనిపిస్తుంది. గోల్డ్ కొనాలంటే ఇంత గోల్డ్ కూడా రావట్లేదు. అవును. అది. మరి సంపాదన విషయం చెప్పలేదు నాకు మీరు. సంపాదన విషయం అంటే నాకు అర్థం అంటే కాలే. ఇప్పుడు బంగారం రేటు పెరిగింది, భూమి రేటు పెరిగింది. అంటే మనం కొనుక్కోవాల్సొచ్చే అన్నీ గూడా పెరుగుతున్నాయి. మరి మనకు సంపాదన గూడా అదే రకంగా వచ్చే ఎక్కడి నుంచి అవకాశాలు ఏమన్నా ఇమ్మీడియేట్‌లీ ఎక్కడి నుంచి ఉంటాయా? పెరుగుతది? పెరగదు కదా! ఆ! ఒక కంపెనీ పెట్టినవాడు సడెన్‌గా ఇప్పుడు ప్రతి వ్యక్తికి సాలరీ డబుల్ చేయాలంటే చేయలేడు కదా! హ్మ్. అక్కడొచ్చే ఆదాయం బట్టి చేస్తాడు కదా! కాబట్టి ఏంటంటే ఇంకా గోల్డ్ అనేటువంటిది చాలా ఎక్స్‌పెన్సివ్. అందరికీ అందనిదే. అందేదైతే కాదు. కానీ నేను చెప్పేది ఒకటే ఖరాఖండిగా నేనేం చెప్తున్నానంటే హ్మ్. ఏదో 10,000కి వచ్చేస్తదని బ్రహ్మం గారు చెప్పారని, హ్మ్. అనాలిసిస్‌లో 50, 60,000కి వచ్చేస్తుంది ఇప్పుడు కొనొద్దని అంత తగ్గదండి. యాహ్! ఒక చిన్న బ్రేక్ పడి కొంచెం ఏదైనా తగ్గొచ్చు. ఇప్పుడు మీరు నేను అనేది ఏంటంటే 2,00,000 అయిపోయిన గోల్డు అవును. 20,000 తగ్గినా ఏం తగ్గినట్టు ఇంకక్కడ? అదే గదా! 50,000 తగ్గినా ఏం తగ్గినట్టు అది మీకు అదే ఎక్కడ గదా! మీకు 80,000, 90,000కి వచ్చే గోల్డు అవును. మీకైతే మొన్న నాకు రీసెంట్‌గా కొన్నప్పుడు 70,000 ఏమో ఉండేది. 80,000 ఉండేది. అంతే 70, 75 దగ్గరనే మొన్నటి వరకు ఉన్నట్టుగా అసలు ఉంది. రూ. 1000 సడెన్‌గా పెడితే డబల్. అమ్మా 1000 పెరిగింది, 1000 పెరిగిందని హడావిడి ఉండేది. అవును. ఏంటండి అసలు మరీ ఘోరం కదా అసలు ఇక్కడ. అవును. అంతేలెండి. మీరన్నట్టు తగ్గుతుందేమో అని ఎవరో చెప్పింది విని ఆగడం కన్నా, అవును. ఆగి అప్పుడు మీరన్నట్టు 2, 3 లక్షలయిన తర్వాత 10, 20 తగ్గిన దానికన్నా ఇప్పుడు ఈ 1,20,000 కొనుక్కుంది ఉత్తమం గదా! ఇంకో హాఫ్ తులం ఎక్కువొచ్చే సోర్స్ ఉంటది. సోర్స్ ఉంటుంది. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. అయితే ఎంతో విపరీతంగా పడిపోతుంది. అసలు మరి రోడ్ల మీద పెట్టి అమ్ముతారు. ఇట్లాంటి అడ్వర్టైజ్‌మెంట్స్ మాత్రం నమ్మొద్దు అని చెప్తున్నాను నేను. అంత హ్మ్. తగ్గదు. ఓకే. ఓకే. బికాజ్ ఆఫ్ జూపిటర్ రూపు మారిపోయింది. హ్మ్. ప్లానెటరీ పొజిషన్స్ వేరేగా ఉన్నాయి. పరిస్థితులైతే చాలా చాలా ఇదిగా క్రిటికల్ ఉన్నాయి. గానే ఉన్నాయి. క్రిటికల్‌గానే ఉన్నాయి. మేల్కోవాలందరూ. అంతే. అంటే అంతే. ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్నా, అవును. లేదు పెళ్ళిళ్ళకి ఖచ్చితంగా ఇంత పెడితేనే పెడతాము అనుకున్న వాళ్ళు ముందు ముందు ప్లాన్ చేసుకోవడమే బెటర్. ఇంకా చేసుకోవచ్చు. మాకు టైం ఉంది అని ఆగొద్దు. అవును. అవును. అంతే అంటారు. ఎగ్జాక్ట్‌లీ. అయితే మనకి ఈ మాఘమాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి అనేది చాలా విశేషమైనది అని చెప్పి దాని వెనకాల కూడా అంటే పురాణాల్లో ఏదో స్టోరీ కూడా ఉంది అని చెప్పి విన్నాను. ఎందుకు అంత విశేషం ఈ మాఘమాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి? దాని గురించి అంటే వివరించండి. మాఘమాసంలో సర్వసాధారణంగా ఏంటంటే నదీ స్నానాలు చేస్తారు. మాగపాటి ఆదివారాలు చేస్తారు. మాఘమాస పౌర్ణములు చేస్తారు. మాఘమాసంలో పర్టిక్యులర్‌గా గణపతికి తర్పణము, హ్మ్. అభిషేకాలు చాలా ఇదిగా చేస్తారు. అయితే ఎందుకు చేస్తారు అంటే ఇక్కడ
మాఘమాసంలో పర్టికులర్గా అభిషేకం కానీ తర్పణం గణపతి తర్పణాలు కానీ చేసినప్పుడు ఆయుష్ పెరుగుతుంది. ఆహా. మాఘమాసానికి ఉన్నటువంటి తత్వం ఏంటంటే ఆయుష్ పెరిగేటువంటి ఆయుష్ని పెంచే తత్వం ఉంటుంది. అంటే తర్పణాలు ఇయ్యటం వల్ల లేకపోతే ఏ తర్పణాలు చేయడం విధానం వల్ల ఆచరించడం? పితృదేవత తర్పణాలు అనుకోండి, గణపతి తర్పణం అనుకోండి. గణపతికి కూడా తర్పణం వదులుతాం యాక్చువల్గా. తర్పణ ప్రియుడు అంటారు గణపతిని. ఆహాహా. శివుడు అభిషేక ప్రియుడు అంటూ ఉంటారు. అలా ఈ మాఘమాసంలో ఎవరైతే చంద్రశేఖర అష్టకం చదువుతారో, మ్మ్. మన జన్మజాతకంలో అష్టమ స్థానం పాడవుతుందండి. అష్టమ స్థానము 3వ స్థానము పాడై ఆ మహాదశలు అంతర్దశలు వస్తూ దానికి మరలా మారక బాధక ఫలితాలు అంటారు. అంటే మారక స్థానాలను 2-7 ఫలితాలు కనుక వస్తే మరణం జరుగుతుంది. ఆహా. అయితే ఎవరైనా కొంత పుణ్యం చేసుకుంటే కొంతవరకు హాస్పిటలైజేషన్ అయ్యి మళ్ళీ బయటపడడం ఇట్లాంటివి జరుగుతాయి. గండం అంటారు దాన్ని. ఆ రకంగా ఎవరికైతే గండకాలం నడుస్తుందో ఈ మాఘమాసంలో చేసేటువంటి ఎటువంటి పూజ అయినా సరే ఆయుష్ని పెంచుతుంది. ఆహా. అందులో సంకష్టహర చతుర్థి ఉన్నప్పుడు సంకష్టహర చతుర్థి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పర్టికులర్గా కొంతమందికి నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి చూసారా. మ్మ్. బ్రెయిన్లో క్లాట్ అవ్వడం అవును, కానివ్వండి, లేకపోతే ఇంకొంచెం నరాలు ఏదైనా లాగడం కానివ్వండి, నర్వ్స్ క్లాట్ అవ్వడం వల్ల హాస్పిటలైజేషన్ అయ్యారు, మ్మ్. పెరాలసిస్ వచ్చింది, ఇట్లాంటివి ఉంటారు చూసారా. గణపతిని ఆరాధించడం వల్ల ఆ క్లాట్స్ పోతాయి. ఓకే. ఎందుకు అంటే మనకి జన్మజాతకంలో ఎవరికైనా క్లాట్స్ ఏర్పడుతున్నాయి అంటే కేతు అండ్ సాటర్న్ కాంబినేషన్ వల్ల. అంటే కేతువు శని బాగోపోతే, శని గాని నీచబడి కేతువు బాగోకుండా శనికేతు కాంబినేషన్ ఆర్ బుధుడికి సంబంధం వచ్చినప్పుడు మ్మ్. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో ఆ పర్టికులర్ కొన్ని ఇయర్స్ అంటారు, ఆ పర్టికులర్ టైమ్స్లో క్లాట్స్ ఏర్పడము, నర్వ్స్ ఇష్యూస్ రావడం, వాళ్ళకి నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి వాళ్ళకి. ఓకే. అలాంటప్పుడు మీకు నరాల్లో సన్నటి మన వెంట్రుక కంటే సన్నగా ఉండే నరాల్లో బ్లడ్ ఫ్లో ఆగిపోతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే చాలా మటుకు వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది వాళ్ళ లైఫ్ అనేటువంటిది. ఓకే. అది కేవలం అది ఒక్క దగ్గరే కాదు, వాళ్ళ లైఫ్లో ఇతర కారణాల వల్ల ఆగిపోతుంటాయి. కొన్ని పనులు బ్లాక్ అయిపోయిందండి, ఆ పనులు ఆగిపోవడము, ఒక వివాహం ఆగిపోవడం అనుకోండి, ఒక బిజినెస్ ఆగిపోవడం అనుకోండి, ఇవన్నిటికీ కూడా సంకష్టహార చతుర్థి, మ్మ్. అందులో పర్టికులర్గా మాఘమాసంలో చేసేటువంటి తర్పణాలు మరింత బ్రహ్మాండంగా వాళ్ళకి ఫలితాలు ఇస్తాయి. అయితే ఇక్కడ మనం ఎంత నమ్మకంతో చేస్తున్నాము ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మ్మ్. ఏదో వీడియోలు చెప్పారు మనం చేద్దాము అన్నట్టు కాకుండా కంప్లీట్గా నమ్మి చేయాలి. నమ్మకమే భగవంతుడు చెప్పాలంటే. మ్మ్. అంటే నమ్మకము అంటే భగవంతుడు ఉన్నాడు, మేము అనుకున్నది తీరుస్తాడు, లేకపోతే మా కష్టాలను తొలగిస్తాడు అనే నమ్మకమా, లేకపోతే అంటే ఎటువంటి నమ్మకం? భగవంతుడు ఉన్నాడని నమ్మకం. మ్మ్. ఉన్నాడన్నప్పుడు మీరు మీ ఇది వేరే ఉంటుందండి. ఇప్పుడు మ్మ్. ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరో ఉన్నట్టు ఒక కుర్చీలో ఒక మనిషి ఉన్నాడని ఫీల్ అయ్యి మీరు ఏదో యాక్టింగ్ చేయడం వేరు, నిజంగానే ఉన్నాడని ఫీల్ అయినప్పుడు వేరే ఉంటుంది కదా. అవును. పక్క రూమ్లో మీ అమ్మగారు ఉన్నారనుకోండి ఉదాహరణకి, మ్మ్. ఆ పిలుపులో వేరే ఉంటుంది. అవును. అంటే ఎంత గట్టిగా పిలిస్తే ఆవిడ పలుకుతుందని. అవును. ఒకసారి పిలిస్తే పలకపోతే ఇంకోసారి పిలుస్తారు, అరే ఏమైపోయినా పిలుస్తుంటే పలకట్లేదు అని అనిపిస్తుంది. మ్మ్. కానీ లేదు, మీకు పక్క రూమ్లో మనిషి లేడు అని తెలుసు, కానీ ఉన్నట్టుగా ఫీల్ అయ్యి పలకాలంటే మీరు లోపల నుంచి రాదు. అవును. ఎలా పిలుస్తారు? లేదు అంతే. లేని అంటే మనిషికి మీ ఇంకేం మైండ్లో లేదా ఇంకో స్టేజ్ ఉంటుంది, ఉందో లేదో తెలియదు అనుకోండి, Confusion. అనుమానంగా పిలుస్తుంటారు. అంటే ఇక్కడ ఏంటంటే మీ మైండ్లో భగవంతుడు ఉన్నాడా లేడా అనే కన్ఫ్యూజన్ ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి. మ్మ్. ఉన్నాడు అనడానికి ఏమిటండి అంటే మనకు అనేకమైనటువంటి పురాణాల్లో ప్రత్యక్షంగా అతను రావడం ఇవన్నీ కూడా మనం ఉన్నాయి. అంతదాకెందుకు, నేను మొన్న రీసెంట్గా మాకు ఒక 1 year బ్యాక్ మ్మ్. మా పెద్ద అబ్బాయికి ఒక ఆయన అయితే ఆంజనేయ స్వామిని చూపించాడు డైరెక్ట్గా. అవును, మనం క్రిందటిసారి కూడా మాట్లాడాం చేశాం. కదండి. మ్మ్. ఆంజనేయ స్వామిని చూపించడం, చనిపోయిన మా అమ్మ నాన్న మా అత్త మామని కూడా చూపించాడు ఆయన పిలిపించి. మ్మ్. అంటే ఏమిటంటే చూపించడము అంటే కళ్ళ Visual ముందు గా, వాళ్ళ బింబం కనిపిస్తుందా, లేదు, లేకపోతే ఏంటి? మీకు ఈ కెమెరా ఎలా కనిపిస్తుందో అలా డైరెక్ట్ కనబడింది. నేను అడిగా మా అబ్బాయిని, మ్మ్. అరే నీకు ఎంత క్లియర్ కనిపిస్తుంది అంటే, ఏది వెనకున్న కట్టన్ ఏం కనిపించట్లేదు, వెనకున్న కట్టన్ మొత్తం క్లియర్ అయిపోయి కనబడుతుంది. కాకపోతే ముట్టుకుందామని ప్రయత్నం చేస్తే చెయ్యి మాత్రం లోపలికి పోతుంది. ఆ, అంటే సినిమాల్లో చూపించినట్టు. సినిమాలో చూపించినట్టుగా ఏదో మొత్తం మీద అట్లా 2 సార్లు చూపించాడు, ఒకసారి కూడా కాదు. పోనీ అదేమైనా ఇమాజినేషను లేకపోతే ఏదైనా ఒక ఇల్యూజన్ లాగా ఒక మెస్ప్రైజ్ చేసాడు అనుకుంటే, మరి నువ్వు కళ్ళు మూసుకుంటే తెరిస్తే పోవాలిగా. అవును. ఇలా దండం పెట్టుకొని ఇలా చూడగానే మళ్ళీ సేమ్ ఉంటుంది అక్కడ. ఒక కట్టెన్ ఉంటే ఎలా కనిపిస్తుంది, మనకు గోడ ఉంటే ఎలా కనిపిస్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే కనిపిస్తుంది 2 times కూడా. ఒక్కరికి కాదు, ఇప్పుడు 40-50 మంది చూపించాడు ఆయన ఒక 20 సంవత్సరాల పీరియడ్లో. అయితే అతను చెప్పేదాన్ని బట్టి లేకపోతే నేను నా ఎక్స్పీరియన్స్ బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే, రకరకాల డైమెన్షన్స్లో రకరకాల ఎనర్జీస్ ఉన్నాయి. అవును. భగవంతుడు అనుకోండి, యక్షులు అనుకోండి, గంధర్వులు అనుకోండి,
లేకపోతే పితృదేవతలు అనుకోండి, అప్సరసలు అనుకోండి, ఆ డైమెన్షన్ మనకు కనెక్ట్ అయినప్పుడు మన కంటికి కనబడుతుంది. తప్పిస్తే ఇప్పుడు చూడండి, మనం అంత దాకెందుకు, ఎవరైనా ఏదో ఒక మంత్రం తీసుకొని మీరు కనుక అది తదేకంగా మీరు అదే మంత్రాన్ని కంటిన్యూస్గా చేయగలిగితే దర్శనం జరుగుతుంది ఖచ్చితంగా. కాకపోతే ఎవరు కూడా దర్శనం అవుతుంది అని నమ్మకంతో చేయట్లే. మనకి ఎక్కడ అవుతుందిలే, మనం పాపాత్మలం, అంత సీన్ లేదు, మనం చూస్తే మనం ఉండగలమా, తట్టుకోగలమా, అసలు నిజంగానే కనబడుతుందా, అసలు నిజంగానే ఉంటే కదా కనబడాలి, మనం ఫీల్ అవుతున్నామేమో భగవంతుడు ఉన్నాడని, లేకపోతే ఏదో ఎనర్జీ రూపంలో ఉంది, ఆ ఎనర్జీ భగవంతుడు. కొంతమంది ఏమంటారు, ఏదో ఉందండి, ఏదో శక్తి నడిపిస్తుంది అంటాడు. కానీ 100% మీరు ఏ ఆకారాన్ని అనుకుంటే అది ఖచ్చితంగా 100% కనబడి తీరుతుంది. మీకు తను సిద్ధిస్తుంది. మీరు ఏదైనా అనుకుంటే పని కూడా అవుతుంది. పని చేసి పెడతాయండి దేవతలు. దేవతలు పని చేసి పెడతాయి. మీరు ఒక మంత్రం మీకు సిద్ధించింది అనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, ఒక మంత్రం సిద్ధింపజేసుకున్నారు, మీకు పలానా ఇబ్బంది ఏదో ఉంది, చెప్పారు అమ్మవారికి, అమ్మాయి ఇట్లా అవుతుంది ఏంటి అని, వెళ్ళి అక్కడ క్లియర్ చేసుకుని వస్తుంది ఖచ్చితంగా దేవత. ఇంకా అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే మీరు నిష్టగా రోజు అదే పనిగా 3 కాలాల్లో కానీ 2 సార్లు అయినా సరే రోజుకి కనీసం ఒక 10 మాలలైనా తిప్పాలి. కంప్లీట్ నమ్మకంతో ఆ పూజ చేసేటప్పుడు కూడా అక్కడ అమ్మవారు ఉందనే భావంతో మీరు నైవేద్యం పెట్టడం కానీ, పుష్పాలు పెట్టడం కానీ ఉంది. ఇంకా కంప్లీట్ అక్కడ ఉంది. మనకు కనబడేది విగ్రహం కాదు, మనం ఒక ఆకారం మనకు అర్థం అవ్వాలని పెట్టుకున్నాం అని గనక మీరు ఎప్పుడైతే చేస్తారో ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అలాగే సంకష్టహర చతుర్థి ఎవరైతే నిష్టగా చేస్తారో 100% వాళ్ళ లైఫ్లో ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోవాల్సింది. అందులో డౌట్ లేదు. ఏ విధానంలో చేసినా కూడా మీరు భక్తి ప్రధానం రూపంలో చేస్తారు, పూజ రూపంలో, మీరు అన్నట్టు మంత్ర రూపంలో, మీరు ఎలా చేసినా నమ్మకం ముఖ్యం అంటున్నా నేను. ఉన్నారు అనే ఫీల్ అయి చేయడం వేరు, ఉన్నారో లేరో అన్నప్పుడు మీ మనసు కనెక్ట్ అవ్వదు కదా. ఎందుకు అనుమానంతో చేయొద్దు అంటారంటే, ఫస్ట్ మీ మనసు కనెక్ట్ అవ్వదు. నేను మీకు చెప్పాను, పక్క రూమ్లో మీ అమ్మగారు ఉన్నారు అన్నప్పుడు మీ టోను పిలిచే విధానంలో వేరే ఉంటుంది. ఉన్నారో లేరో అన్నప్పుడు మీ పిలిచే విధానంలో వేరే ఉంటుంది. అంటే పరిస్థితులను బట్టి ఇంకా మనం ఎలా అయితే మాట్లాడతామో, అంటే మీ మనసు, మీ ఆలోచన, లేకపోతే మీ నమ్మకం ఎంతవరకు కనెక్ట్ అయిందనే దాని మీద దేవత అనుగ్రహం ఉంటుంది. మీ భక్తి, ప్రధానంగా భక్తి. భక్తి లేకుండా మీరు బాహ్యంగా ఎన్ని చేసినా అది ఏమీ ఫలించదు. అంటే కొంతమంది చెప్పింది ఏంటంటే, సంకష్టహర చతుర్థి ఒక్కసారి కనుక మనం స్టార్ట్ చేస్తే, అది మనం ఏ రకంగా స్టార్ట్ చేసినా ఖచ్చితంగా కొన్ని వారాలు, వారాలు కాదు, కొన్ని టైమ్స్ ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఇది వాస్తవమేనా? అంటే 21 సార్లా, 9 సార్లా అట్లా అని చెప్పి ఒక సంకల్పం పెట్టుకోవాలండి. సంకల్పం చెప్పుకొని చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఎన్ని ఎక్కువ సార్లు చేస్తే మీరు అంత మోక్షానికి దగ్గర అవుతుంటారు. అంటే జన్మరాహిత్యం జరుగుతుంటుంది అది. అంతేగాని ఇన్నిసార్లు చేస్తేనే భగవంతుడు మెచ్చుకుంటాడు, ఇన్నిసార్లు చేస్తే మెచ్చుకోవడం ఏం లేదు. మీకోసం చేసుకుంటున్నారు, ఆయనకేం పోయింది ఎన్నిసార్లు చేస్తారు అట్లా. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. తవ్వుతూనే శివలింగం సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి